ఓకేనా, జాగ్రత్తగా దిగండి. ఆత్రం తొందర ఏం లేదు, మనకి అర్జెంట్ లేదు. నేను మీకోసము ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో ఇది పట్టుకొని దిగుతున్నా. ఓకేనా, ఇక్కడ చాలా జాగ్రత్తగా దిగాలి. జారిపోయింది, జారింది చెప్తున్నా కదా గైస్. ఇంతసేపు ఎక్కింది ఇక్కడే, ఇలానే వెళ్ళాము. ఎక్కేటప్పుడు దేవుడు కనిపించాడు మాకు, దేవుడు. దిగేటప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఓకే, సో గాయస్, ఈ వాచ్ టవర్కి కింద ఏదో ఉండాలి. ఓకేనా, ఇదేదో డేంజర్ ఇది. ఈ రాళ్ళని మోల్డ్ లాగా యూజ్ చేశారు. త్వరగా వెళ్ళిపోదాం. ఉంది గాయస్, అప్పుడే చూడలేదు మనం. బాయి గాయస్, బాయి అక్కడ చూసారా? అక్కడ నుంచి కొండపై నుంచి అక్కడ హోల్ ఉందా, నా ఇక్కడ నా ఫింగర్ పాయింట్ దగ్గర. అక్కడ నుంచి వాటర్ ఇలా వచ్చి ఇందులోంచి వచ్చి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ చేరి నీరు మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఇది ఎంత మొత్తం ఇట్లా విరిగినది. ఈ షార్ప్నెస్ ఉంది కదా, చిన్న మై గాడ్, ఒక్కసారి అక్కడ వ్యూ చూపించండి, వాళ్ళకి అర్థమవుతుంది. వెనక చూడండి గైస్, మంచి వ్యూ ఉంది పాయింట్. సో ఇప్పుడైతే రీచ్ అయిపోయాం కోటకి. సో ఇదే కోటకి లోపల వెళ్ళాల్సిన దారి. సో ఇప్పుడు మనం ఇందులోంచి వెళ్ళాల్సి వస్తుంది. చుట్టూ ఎటు లెఫ్ట్ రైట్ చూసుకుంటే మొత్తం చెట్లు మొలిచాయి. ఓకేనా, సో మొత్తం ఎండిపోయింది, సరిగా వాటర్ ఉండదు కదా, వర్షాలు సరిగా పడవు కాబట్టి. ఓకే, రండి అన్న లోపలికి. వంకొని వెళ్ళాలి ఇలాగా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద డోమ్ లాగా కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ అండ్ లెఫ్ట్ ఉంటది. ఓకేనా, ఇది ఫస్ట్ లో మేము డోమ్ అనుకున్నాము, బట్ దానిపైన ఎక్కి చూసిన తర్వాతే తెలిసింది అదొక వాటర్ ట్యాంక్ అనేసి. సో మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. చెరువు అంతా ఉంది, కొండపైన నుంచి వ్యూ అయితే సూపర్ గా ఉంటది. సో ఎటు చూసినా కొండలు గుట్టలు లాగానే ఉంటది. ఓకేనా, సూపర్ గా ఉంటది వ్యూ, మాత్రం ఎంజాయ్ చేస్తారు మీరు. ఇది వచ్చేసి జైల్ అన్నమాట. ఈ జైల్ పైన నుంచి లైట్ వెళ్తురు పడతా ఉంటది. ఎందులోంచి ఫుడ్ అనేది ఖైదీలకి ప్రొవైడ్ చేస్తారు అప్పట్లో, ఇప్పటి కాలంలో. ఇది లోపల వ్యూ అన్నమాట జైల్ది. ఓకేనా, ఆ సన్ లైట్ పడే వల్ల సో ఇంత మాత్రం మనకి లైటింగ్ ఉండదు. సో ఆ హోల్ కూడా లేకపోతే ఇది చాలా కష్టమయ్యేది మనం చూడడానికి. ఇందులోనే ఖైదీల్ని కట్టేసేవారు. సో ఇదే గైస్ నేను చెప్పిన వాటర్ ట్యాంక్. సో పైన వెళ్ళి చూస్తే నేను ఏముంటది అని లైక్ మళ్ళీ అర్థమైంది నాకు, ఇది ఒక వాటర్ ట్యాంక్ అని, అప్పట్లో స్టోరేజ్ ట్యాంక్స్. బట్ అన్ఫార్చునేట్లీ మనం టూరిస్టులు వస్తారు కదా, రాళ్ళు వాటర్ బాటిల్స్ వేశారు. వేరే దాన్ని చూద్దామా, అందులో కూడా సేమ్ ఉంది గైస్, సేమ్ ఉంది. మొత్తం రాళ్ళు రప్పలే ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఇవే, మొత్తం చెత్త చెత్త. సో ఇది లెఫ్ట్ రైట్ సైడ్ కూడా మొత్తం జైల్స్ అవే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు కిందకి దిగుదాం. సో కింద దిగేటప్పుడు ఏదైనా మంచి వ్యూ పాయింట్ కనిపిస్తే నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను. మళ్ళీ వీడు వచ్చాడు రా బాబు అని అనుకునేలాగా. వెనకాల ఇది ఉంది కదా కోట. సో కోబో నువ్వు దారి మర్చిపోయాం బా స్వామి. సో ఇప్పుడు మెయిన్ కష్టమైన పని ఏమిరా అంటే దిగేదే. ఎందుకంటారా, చూడండి దారి ఎలా ఉందో, ఫుల్ డౌన్. ఇంకా మెయిన్ ముందు పోతూ ఉంటే చాలా కఠినంగా ఉంది. అప్పుడే చూపించాను కదా గైస్. ఇంతసేపు ఎక్కింది ఇక్కడే, ఇలానే వెళ్ళాం. ఎక్కేటప్పుడు దేవుడు కనిపించాడు మాకు, దేవుడు. దిగేటప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా, బట్ చాలా రిస్క్తో కూడిన పని ఇది. ఓకేనా, పదన్నా చూపిద్దాం. చాలా రిస్క్ ఉంది. ఎప్పుడు కానీ ఇలా వెళ్ళకండి. ఓకేనా, ఇలా వెళ్ళండి. సో చాలా బాగుంటుంది, సేఫ్. ఓకేనా, జాగ్రత్తది. అక్కడ చెప్పులు తీసారు, మంచి ఐడియా. ఓకేనా, చెప్పులు ఎవరైనా వేసుకుంటే తీసేసండి దిగేటప్పుడు. షూస్ అయితే అలానే ఉంటుంది. అయ్యో రామా, అది దారి తప్పాము. ఇలా వెళ్తే లోయ ఉంది, లోయి. ఓకేనా, ఇలా వెళ్ళాలి మేము. పదండి అన్న, ఇక్కడ ఉంది గాయస్ మెట్లు. విపరీతమైన గాలి వీస్తుంది. చాలా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది.
కొండను అధిరోహించినందుకు. జై శ్రీరామ్. దిగేదే కష్టంగా ఉంది యాక్చువల్గా, ఎక్కేది కాదు. ఎలా కూర్చొని ఉన్నాను చూడండి, ఇలా కూర్చొని వెళ్ళాలి, కష్టంగా ఉంది, జాగ్రత్త. ఓకేనా, లేదా ఇలా అన్నా వెళ్ళాలి, ఒక్కొక్క అడుగు ఇలా పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి నా వల్ల కాక రిటర్న్ అవుదాం అనుకున్నా. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ తీసుకొని చూస్తే రాముల వారు కనిపించారు. ఆయన తెలుసుకొని మళ్ళీ ఎక్కా ఈ కొండ ఎక్కిన తర్వాత కోట కనిపించింది. చాలరా బాబు అనిపించేసింది నాకు. సూపర్ గ్యాస్, మంచి అనుభవం. ఐ రియల్లీ యా విల్ డూ. సో గాయస్, నేను డెఫినెట్లీ మీకు 100% కాదు 200% రికమెండ్, 100% కాదు 200% రికమెండ్ చేస్తాను. డెఫినెట్లీ రండి, అనుభవించండి. మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది, మంచి ఎక్సర్సైజ్ కూడా. భయపడకుండా కొండ ఎక్కాలి అని ఎక్కేశాం. ఎస్, ఒకటే నినాదం, జై శ్రీరామ్, హర హర మహాదేవ, అండ్ సబ్కా మాలిక్ ఏక్ హై. ఓకేనా, మనం ఎవరికి వ్యతిరేకులం కాదు. అలాగని చెప్పండి, అలాగని వేరే మతాన్ని కించపరిచే ఉద్దేశం అయితే అస్సలు మాకు లేదు, ఉండదు, రాదు కూడా. ఎందుకంటే మా కృష్ణులు కానివ్వండి, రాముల వారు కానివ్వండి నేర్పించింది అది కాదు, వాళ్ళ పెరుగుదల. సో వాళ్ళ నుంచి నేర్చుకునింది మేము మీకు నడవడికతో చూపిస్తాం. ఓకేనా, మళ్ళీ ఇంకొక వాచ్ టవర్ దగ్గరికి వచ్చాము. అప్పుడే చూపించా కదా, లాస్ట్ లోయ ఉంది, డైరెక్ట్ లోయే, ఒక అడుగు దాటితే లోయ ఉంది. భద్రంగా రండి, ఇక్కడ చూడండి, ఇట్లా రండి ఇక్కడ గాయస్, ఇక్కడ చూడండి. అక్కడ చేతులు వేళ్ళు పట్టుకోవడానికి ఎంత బాగా ఐడియా ఇచ్చారన్న, ఒకసారి వాళ్ళకి చూపండి మనకు సబ్స్క్రైబర్స్ కి. ఇక్కడ వేళ్ళు అలా పట్టుకొని దిగాలి, లేదంటే మనల్ని అట్లా దారాలతో కట్టుకొని లేపుతారు. ఓకేనా, చాలా లోతుంది, జాగ్రత్తగా దిగాలి. అన్న అయితే దిగేశాడు, ఇప్పుడు మన వంతు దిగుదాం. సో ఇలా పట్టుకోండి. ఓకేనా, జాగ్రత్తగా దిగండి. ఆత్రం తొందర ఏం లేదు, మనకి అర్జెంట్ లేదు. నేను మీకోసము ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో ఇది పట్టుకొని దిగుతున్నా. ఓకేనా, ఇక్కడ చాలా జాగ్రత్తగా దిగాలి. జారింది చెప్తున్నా కదా. ఏది, రండి పట్టుకోండి. చాలా 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 హంటన్ని చేస్తున్నారు సాయి, చాలా జాగ్రత్తగా రావాలి. ఆయన చేసేదంతా మన కోసమే. నిదానం, చాలా జాగ్రత్తగా రావాలి. చాలా బండి ఆడుతున్నా గాయస్, చాలా కాలం తర్వాత. ఇది లోయ, చాలా భద్రంగా రావాలి. ఓకేనా, అది చెరువు కనిపిస్తుంది. ఇదే వాచ్ టవర్, ఫైనల్ వాచ్ టవర్. ఇది వచ్చారంటే మీరు రీచ్ అయిపోయినట్టే. ఈ స్పాట్ లోయ, ఈ వాచ్ టవర్ వచ్చారంటే మీరు తప్పకుండా కోట చేరుకున్నారని అర్థము. వెనకడుగు వేయకండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా రాళ్ళు ఉన్నాయి, పట్టుకొని దిగండి. అన్న పదండి, టైం అవుతుంది, దిగాలి మనం. చాలా దూరం ఉంది, ఇంకా 20 వాచ్ టవర్లు దాటాలి మనం. ఎస్, నిఘా పెట్టడం. కష్టమైన జాగాకు వచ్చాము. ఇది పూర్తిగా స్లైడ్ ఉంది. మేము వచ్చేటప్పుడు ఎలా వచ్చామో గుర్తులేదు. మా వ్లాగ్స్లోనే ద బెస్ట్ నిలవబోతుంది, ద బెస్ట్ అండ్ ఫస్ట్ వ్లాగ్ ఇది. చాలా కష్టపడి ఎక్కాము. ఓకే, అదే కష్టపడి దిగుతున్నాము. బట్ దిగేది అంత కష్టం తెలియట్లేదు మాకు. దాదాపు 80% దిగేసాం కొండ. సో ఈ కొండ చూడండి ఎంత పెద్దగా ఉందంటే, ఒక 2-3 వేల టన్నులు బరువు ఉంటుందో, ఇంకా ఎక్కువ ఉంటుందో, ఏం పడో అర్థం కావట్లా. చాలా డేంజర్ దానికి. అది సో దాని కింద చిన్న రాయి అక్కడ కనిపిస్తుంది అన్న ఫింగర్ పాయింట్లో, అది ఒక్కటి లేదంటే పూర్తిగా కిందకు దొలుకొని వెళ్ళి అక్కడ పోయి పడేది. ఓ మై గాడ్, చీలింది గాయస్. నేను దీన్ని చూసుకునే లేదు, నోటీస్ చేయలేదు. విరిగిపోయింది గాయస్, విరిగే పోయింది. ఎండకు లేదా ఎవరైనా చీల్చుంటారో, ఇది జారిపోతుంది. ఇది పూర్తిగా విరిగి ఉంది. ఎంత
మొత్తం ఇట్లా విరిగిండి అది. ఈ షార్ప్నెస్ ఉంది కదా, చిన్న పెంకు ఒక్క పైనుంచి పడిందంటే కూడా అక్కడ చిన్నది హెయిర్ కాదు కానీ మన ఫింగర్ లెంత్ అంత గ్యాప్లో ఉంది. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళేది బెటర్. పడిందంటే మటుకు ఇక్కడ నుంచి కొండ దిగి ఎమర్జెన్సీ కోసం పరిగెత్తాలంటే కూడా మన వల్ల కాదు. ఎందుకంటే ఇంకా చాలా ఉంది, 30% వరకు దిగాలి కిందకి. సో ఇక్కడ వచ్చినప్పుడు నిదానమే ప్రధానం. భద్రంగా రండి, జాగ్రత్తగా. రాళ్ళు మీద అంతా ఎక్కడాలి. ఇలాంటి కొండల మీదకి ఎక్కేస్తాను నేను, దూకేస్తా అంటే కష్టం. ఓకే, ఇంకేంటి గాయస్ సంగతులు, విశేషాలు చెప్పండి కమెంట్స్ ద్వారా. మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది. మాతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు మా సబ్స్క్రైబర్లు కానివ్వండి, మా వ్యూవర్స్ అని. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో నేను పైన చెప్పా కదా చాలా సంతోషం వేసిందని, దానికంటే డబుల్ సంతోషం మా ఇద్దరికి వేస్తుంది మీరు కానీ మాకు ఇంటరాక్ట్ అయ్యి మీరు, ఓకేనా. సో మాతో మీరు కమెంట్స్ ద్వారా మాట్లాడినట్లయితే ఓకే. సో అక్కడ స్వామివారు ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కొని వచ్చాం కదా, ఒకసారి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకొని మనము కొండ దిగేద్దాం, ఓకేనా. ఒకసారి వెళ్ళొచ్చేద్దాం త్వరగా. ఇక్కడ కూడా ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఫస్ట్లో టూమ్ అనుకున్నాం కదా, టూమ్ కాదు, వాటర్ ట్యాంక్. అది చూస్తున్నారా, ఆంజనేయ స్వామి. థ్యాంక్ యూ స్వామి, నా గమ్యాన్ని చేర్చినందుకు. సాయంత్రం వచ్చి దర్శించుకుంటా, త్వరగా మమ్మల్ని ఇంటికి చేరుకునేలా చూడు, ఓకేనా. జై శ్రీరామ్, జై బజరంగబలి. గైస్ నా ఫస్ట్ వ్లాగ్ మహంకాళి టెంపుల్ వ్లాగ్ మీరు ఎవరైనా చూసినట్లయితే మీకు తెలుసుంటుంది. సో ప్రతి శనివారము నేను ఆయన బాస్ దేవస్థానానికి వెళ్తాను కదా. సో ఈరోజు ఇక్కడే 4:45 అవుతుంది. మా ఇంటి దగ్గర ఉన్న దేవస్థానం 7-8 క్లోజ్ అయిపోతుంది. ఆ లోపు నేను రీచ్ అయితే త్వరగా వెళ్ళి స్నానం చేయాలి. ఇక్కడంతా తిరుక్కొని అలానే వెళ్ళలేం కదా దేవస్థానానికి. స్నానం చేసుకొని ఆయన దర్శించుకోవాలి. ఒక వీక్ మిస్ అయినా కూడా నాకు చాలా ఒకలాంటి తెలియని లోటు ఉంటుంది, నాకు ఒకలాంటి నెగిటివ్గా ఉంటుంది ఆయన్ని దర్శించుకోకపోతే. వెళ్ళాలి. ఏమంటారు మీరు? మీకు ఎవరికైనా ఇలా అలవాటు ఉందా? ప్రతి శనివారం ఆయన్ని దర్శించుకునే అలవాటు? ఆయనని కాదు, ఏదో ఒక దేవస్థానం మీ ఫేవరెట్ గాడ్ ఉంటారు కదా. సో నాకుందండి. ఆయనకి రాఘవేంద్ర స్వామి ప్రతి గురువారం వెళ్ళిపోతారు ఆయన మఠానికి. ఒకవేళ పని, భార్య, పిల్లలు వాళ్ళ టెన్షన్స్లో పడిపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వెళ్తారు. మనము డేస్లో మధ్యాహ్నం నుంచి ఫ్రీ, అంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయి త్వరగా వచ్చేస్తాం కదా, వెళ్ళిపోతాము. బట్ ఇలాంటి దూరభారాలు వచ్చినప్పుడు కష్టము. బట్ అయినా కూడా ఇప్పుడు కూడా నాకు సంతోషమే. ఏమంటే ఆయన్ని అక్కడే దర్శించుకున్నా కదా, నాకు ఏమంటారు ప్రశాంతంగా ఉంది. ఒక వర్డ్స్ రావట్లా, సమ్మగా ఉంది నాకు, ఒకలాగా ఫీలింగ్. ఎండ్ కార్డ్ వేద్దాము ఈ వీడియోకి అని చూస్తూ ఉన్నా, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నా లోడ అని. చెప్పండి. ఈడేందో ఉంది గాయస్, అప్పుడే చూడలేదు మనం. బాయి అక్కడ చూసారా? అక్కడ నుంచి కొండపై నుంచి అక్కడ హోల్ ఉందా, నా ఇక్కడ నా ఫింగర్ పాయింట్ దగ్గర. అక్కడ నుంచి వాటర్ ఇలా వచ్చి ఇందులోంచి వచ్చి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ చేరి నీరు మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఇది ప్యాసేజ్ కదా, మనం నడిచే దారి కదా, ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, అతి పెద్ద వాచ్ టవరు, పెద్ద కొండల మీద గుట్టల మీద చేశారు. ఓకే సరే వెళ్దాం రండి, చూపిద్దాం. గాయస్ ఇది కొంచెం పెద్దది వాచ్ టవరు, మీకోసం మళ్ళీ చూపించాలని మళ్ళీ ట్రెక్ చేస్తాను. ధూళి తీరిపోతుంది మాకైతే, కాళ్ళు పీకేస్తున్నాయి. లాస్ట్ టైము ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ మా స్పోర్ట్స్ ఈవెంట్ ఉండింది మా కంపెనీ తరఫున. అప్పుడు స్పోర్ట్స్ ఆడి 2-3 days కాళ్ళు మొత్తం పట్టేశాయి. ఈరోజు కూడా అదే పరిస్థితి, మళ్ళీ జైల్స్ వచ్చాయి. ఏందో మరి జైల్స్ ఏనో అది ఏమో తెలుసు, పైన మటుకే జైలు అది పక్కా తెలుసు మనకి. ఇక్కడ ఏదో బండలు స్ట్రైట్ ఉన్నాయి, జారుతుంది. వచ్చాం పైకి, కుదరదు. పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్తూనే ఉంటాము. ఇంతసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ బూస్ట్ అవుతుంది. వస్తానా
చాలా కష్టంగా ఉంది దారి, ఫుల్ స్లోప్ ఉంది ఎక్కడానికి. రండి, ఇక్కడికి వచ్చి మంచి వ్యూ చూసినట్టున్నారు. ఇక్కడికి ఎవడు రాడని వచ్చారు. సో గాయస్, ఈ వాచ్ టవర్కి కింద ఏదో ఉండాది, ఓకేనా? ఇదేదో అన్నా డేంజర్ ఇది. ఈ రాళ్ళని మోల్డ్ లాగా యూజ్ చేశారు. త్వరగా వెళ్ళిపోదాం. ఆహా గాయస్, ఆ 21 వాచ్ టవర్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి, అవన్నీ కనిపించే ఉన్నాయి వాచ్ టవర్లో. మనకు కనిపించేది కొన్నే. మీరు మళ్ళీ చెప్పేటప్పుడు 21 అన్నారు, ఇప్పుడు కొన్నే ఉన్నాయని అనకండి, చాలా ఉన్నాయి, చుట్టూరు ఉన్నాయి కొండకి. సో గాయస్, ఐఎమ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. సో చాలా కష్టపడి ఆ కొండను ఎక్కేసాం అండ్ దిగేసాం కూడా. సో మీకు గుర్తున్నట్లయితే మనం ఇక్కడే స్వామివారిని దర్శించుకొని సో స్టార్ట్ చేసాం కదా ట్రెక్కింగ్. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను, జై శ్రీరామ్. అండ్ దిగేసాం కూడా. ఇక్కడ ఇంకా బయలుదేరాలి, కంక్లూజన్ ఇచ్చేద్దామని ఆగాము ఇక్కడ దేవస్థానం దగ్గర, ఎక్కడైతే స్టార్ట్ చేసాము అక్కడ. సో గాయస్, మీకోసం చాలా కష్టపడి పట్టపగలు మంచి ఎర్రటి మంట ఉన్న ఎండలో తిరుగుతున్నాం కొండ ఎక్కాంగా. సో దయతో, ఆదరణతో ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. మీకు నచ్చినట్లయితే మాత్రమే, ఓకేనా? సో మా వల్ల అయినంత వరకు ద బెస్ట్ అనేది మీకు అవుట్పుట్ ఇస్తాము, ఓకే?